మోడలింగ్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లకు మిస్ ఆంధ్ర ఫ్యాషన్ షో బాగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు సతీష్ అడ్డాల అన్నారు. ఈ షోలో ప్రతిభ కనబర్చిన వారికి సినిమాలలో అవకాశాలు కల్పిస్తామంటున్న సతీష్ అడ్డాలతో మా ప్రతినిధి సుబ్బు ఫేస్ టు ఫేస్. విజయవాడలో యువతను కిడ్స్ను ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళలో మనోధైర్యాన్ని పెంచేందుకు స్పోర్ట్స్ స్పిరిట్ పెంచేందుకు సతీష్ అడ్డాల స్టూడియోస్ వాళ్ళు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ అందాల పోటీలు 4 రోజుల పాటు సాగుతాయని చెప్పేసి కూడా కంటిన్యూస్ సాగుతాయి. 12వ తారీఖున దీని ఫైనల్స్ నిర్వహిస్తామని చెప్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అందాల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ స్టేజ్లో మహిళలు పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడ విజయవాడ చేరుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఆడిషన్స్ జరుగుతుంది. సతీష్ అడ్డాల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఈరోజు ఇక్కడ. సార్ చెప్పండి, ఈరోజు ఈ ఆడిషన్స్ ఎందుకు పెట్టారు, అసలు ఈ అందాల పోటీలు ఎందుకు పెట్టారు? ఇది దాదాపు 2010 నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. నా ఫ్రెండ్ గుట్టుపాటి సాయి దీన్ని స్టార్ట్ చేశారు. 2017 నుంచి నేను కంటిన్యూ చేస్తున్నానండి. అప్పటి నుంచి 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఇది 43 అండి ఫ్యాషన్ షో, అంటే 42 వరకు కంప్లీట్ చేశాను. దీంట్లో మా ఉద్దేశం ఏంటంటే ఈ షో చేయడానికి నలుమూల నుంచి చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటారు, మోడల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఈ రోజంతా కూడా ఇన్స్టాగ్రామ్ మన డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఈ గర్ల్స్ కానీ, దానికి భిన్నంగా వీళ్ళు డైరెక్ట్గా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవ్వాలి, సోషల్ మీడియా నుంచి బయటకు రావాలి. దాని నుంచి సినిమాలు కానీ మూవీస్ కానీ లేదంటే సీరియల్స్ కానీ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోస్ వరకు కూడా మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ మీరు చూసుకున్నట్టయితే బిగ్ బాస్లో 3 నెంబర్స్ ఇలాంటి నా షో చేసి ఈ షో నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా 3 నెంబర్స్ ఉన్నారు. అలా మోడల్గా చేస్తున్నారు, హీరోయిన్గా చేస్తున్నారు, చాలామంది రకరకాలుగా దాదాపు 75 నెంబర్స్ ఇండస్ట్రీలో అయితే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే చిన్న చితక క్యారెక్టర్లో ఉండే, మంచి క్యారెక్టర్లో ఉండే, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, అంటే వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవడం ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే మా మిస్ ఆంధ్రప్రదేశ్ అనే ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో మేము మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది చేసేవాళ్ళం. తర్వాత మిసెస్ కూడా మేము ట్రై చేయొచ్చు కదా, మాకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు కదా అంటే మిసెస్ని యాడ్ చేయడం జరిగింది. అదే సేమ్ టైం నెక్స్ట్ కిడ్స్ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. పేరెంట్స్ చాలామంది అడగడం వల్ల ఆ పేరెంట్స్ కూడా కిడ్స్ కూడా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాన్ని చూసి 4 అవకాశాలు వస్తాయి కదా అని చెప్పి ఇది చేయడం జరిగింది. కిడ్స్ని కూడా అక్కడి నుంచి కంటిన్యూషన్ జరుగుతుంది. అలా మనం 2007 నుంచి నేను సింగిల్గా సోలో జర్నీ స్టార్ట్ చేసిన ఈ రోజు వరకు కూడా 42 ఫ్యాషన్ షోలో దాదాపు 4500 పైనే నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది 43 ఫ్యాషన్ షో. ఈ నెల 12వ తారీఖున మన ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఛాంబర్ వారి సౌజన్యంతో మనం చేయబోతున్నాము. దీనికి చాలామంది జడ్జిలుగా వస్తున్నారు, డైరెక్టర్లు వాళ్ళు కూడా వస్తున్నారు. మంచిగా జడ్జిమెంట్ అది చేసి వాళ్ళ సినిమాల్లో తీసే సినిమాల్లో వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తారనే ఉద్దేశం మీద నేను ఈసారి ఈ యొక్క సీజన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే ఈరోజు ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈ ఆడిషన్లో ఈచ్ కేటగిరీకి కిడ్స్ కేటగిరీ, మిస్ కేటగిరీ, మిసెస్ కేటగిరీ, టీన్స్ కేటగిరీ, మిస్టర్ కేటగిరీ అన్ని కేటగిరీస్ మేము చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కేటగిరీలో 25 ఉంటారు. టోటల్ వీళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి మధ్యాహ్నం వరకు ఆడిషన్ అయిపోయినాక ఆఫ్టర్నూన్ నుంచి 11వ తారీఖు వరకు కూడా ట్రైనింగ్ గ్రూమింగ్ సెక్షన్ అని ఉంటుంది. ఏపీ తెలంగాణ నుంచి అన్ని చోట్ల నుంచి తీసుకోవడం జరిగింది. అదే సేమ్ టైం అనంతపురం నుంచి, హిందూపూర్ నుంచి, కర్నూలు నుంచి, కాకినాడ, అటు వైజాగ్, అటు శ్రీకాకుళం, ఇటు వరంగల్ అన్ని మెయిన్ సిటీస్ నుంచి వచ్చారండి. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అయితే ఓన్లీ మిస్ కేటగిరీ అయితే 275 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో మనం 65 నెంబర్స్ని ఫైనల్ చేసాం. ఆ 65 నెంబర్స్కి ఈరోజు డైరెక్ట్ ఆడిషన్ పెట్టామన్నమాట. అంటే ఓన్లీ మిస్ కేటగిరీ ఇది. అలా మిస్సెస్ కేటగిరీలో 75 వచ్చారు, దాంట్లో 35 ఫైనల్ చేస్తున్నాము. మళ్ళీ వాళ్ళు సెమీఫైనల్స్లో 25 ఫిల్టర్ చేస్తామన్నమాట. ఈ 3 కేటగిరీస్లో చేస్తున్నారు. అయితే వీళ్ళందరికీ జడ్జెస్ వస్తారు అంటున్నారు. వీళ్ళకి సినీ ప్లాట్ఫామ్ మీద ఏ రకంగా అవకాశాలు వచ్చాయో? ఏమి లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర గారు వస్తున్నారండి. సముద్ర గారు అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్. వాళ్ళు నెక్స్ట్ తీపోయే సినిమాల్లో ఇక్కడ చూస్తారు కదా, డైరెక్ట్గా వాళ్ళ క్వశ్చన్స్ అయ్యి అడుగుతూ ఉంటారు. ఒకవేళ బాగున్నారు అనుకుంటే వాళ్ళు తీసే సినిమాలో ఆపర్చునిటీ రావచ్చు. అదే సేమ్ టైం ఇక్కడ ఇంతమంది ఉన్నారని నేను యాజ్ ఏ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారి దగ్గర వర్క్ చేస్తాను, మా బ్రదర్ దగ్గర. నేను తీసే సినిమాల్లో కానీ నా సర్కిల్లో కానీ వీళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది నేనే డైరెక్ట్గా క్రియేట్ చేయగలుగుతాను. నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నేను అందుకని ఏంటంటే నా ఒక్కడితో నేను ఎంతమందికి ఆపర్చునిటీ ఇవ్వలేను కాబట్టి అలా ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళని కూడా నేను ఇక్కడ జ్యూరీగా పిలవటం, వాళ్ళ ద్వారా వీళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. 100% నేను ఇవ్వలేను, బట్ ఉన్న వాళ్ళలో బెస్ట్ కొంతమంది అయితే మాత్రం వెళ్తారు కదా, ఆ కొంతమంది కోసమైనా నా ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది కదా, నా ఉద్దేశం అదేనండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే యువతలో ఉత్సాహాన్ని మేల్కొల్పడానికి ప్లస్ స్పోర్ట్స్ స్పిరిట్ నింపడంతో పాటు వాళ్ళకి అవకాశాలు, సినీ ప్లాట్ఫామ్ మీద అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి సతీష్ అడ్డాల చెప్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా మీరాతో సుబ్రహ్మణ్యం, విజయవాడ నుంచి.